రైట్ గా గుంటూరు జిల్లాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో మరణాలు మిస్టరీగా మారాయి. ప్రతిపాడు నియోజకవర్గంలోని తురకపాలెంలో సగటున 2 రోజులకు ఒకరు చనిపోతున్నారు. దీంతో తురకపాలెం ఎస్సీ కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో 65 రోజుల్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతు చిక్కని మరణాలు సంభవించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇక 45 ఏళ్లలోపు వారే ఎక్కువగా మరణించారు. ఊరికి నలుదిక్కుల పొలిమేరలో బొడ్డురాళ్లు ప్రతిష్ఠ చేయటం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అక్కడి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మెడికల్ క్యాంపులు నిర్వహించి గ్రామస్తులు అపోహలను తొలగించాలని సూచించారు. మా ఊర్లో 2 నెలల నుంచి ఒకటే మరణాలు జరుగుతున్నాయి కాబట్టి ఆడవాళ్ళకి మగవాళ్ళకి చాలా భయంకరంగా రాత్రులు నిద్ర లేకుండా ఉంటున్నారు. ఏ టయాన్ని తిరుగుదామన్నా భయంగా ఉంది. అందుకని మాకు ఎమ్మెల్యే గారు గాని ఎంపీ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని వాళ్ళు స్పందించి మా గ్రామానికి ఏమి చెయ్యాలో ఆ కార్యక్రమాలు చేస్తే మా గ్రామానికి మంచి జరిగింది. కానీ మాకు ఏ అనుమానం అంటే ఒక 4 రాళ్లు 4 పక్కల పొలిమార రాళ్ళు అని వేశారు మా గ్రామంలో. గ్రామ పెద్దలు ఎవరంటే ఊళ్ళో వాళ్ళు ఆ రాళ్ళ నుంచి ఆ సుడి మీ పల్లెకు కొట్టింది కాబట్టి మీకు ఇట్లా జరుగుతుందని మేము ఎక్కడికి పోయినా గానీ మేము రెంటచింతలు కూడా వెళ్ళాము. రెంటచింతలు వెళ్ళినా కూడా మాకు ఇదే మాట చెప్పారు. మాకు ఆ అనుమానం ఉంది కాబట్టి వీళ్ళందరూ చర్య తీసుకొని మా యందు దయించి మా పల్లెందు దయించి మా ఇళ్లలో మగవాళ్ళు పోకుండా కాపాడమని ప్రభుత్వాన్ని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం తండ్రి. కానీ మా ఊర్లో 2 నెలల నుంచి రైట్ గా గుంటూరు జిల్లాలో మరణాలు మిస్టరీగా మారాయి. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి, గుంటూరు జిల్లాలో ఏకంగా 65 రోజుల్లో 30 మంది పైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. మరి అధికారులు ఏమంటున్నారు, దాని గల కారణాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి? గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో అయితే ఏదైతే తురకపాలెం గ్రామంలో మరణాలు అంతు చిక్కన మరణాలు అయితే సంభవించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 65 రోజుల్లో 30 మరణాల పాటు మరణాలు సంభవించడంతో గ్రామ ప్రాంతంలో ఆ గ్రామంలోని ఎస్సీ కాలనీకి సంబంధించిన వారందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా సగటున రోజుకి 2 రోజులకు ఒక మరణం చొప్పున అర్థంగా అంత చిక్కన దీనస్థితిలో తురకపాలెం ఎస్సీ కాలనీ గ్రామస్తులు అయితే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ పనితనం ఎలా ఉందో అని కూడా దీనికి సంబంధించి ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం అయితే గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో అయితే ఈ యొక్క పరిస్థితి నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అయితే దీనికి సంబంధించిన ఏదైతే ఆయన దృష్టికి పరిస్థితులు వచ్చినంత వరకు కూడా వైద్య ఆరోగ్య శాఖకైతే ఈ యొక్క వివరణ తెలియకపోవటం చాలా దారుణం అని ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే మొత్తంగా 30 మరణాలు దాదాపు 30 మరణాల లాగా ఆ గ్రామంలో సంభవిస్తే ఎక్కడున్నావా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ప్రజెంట్ రోజుల్లో అని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా తురకపాలెం గ్రామానికి ఏమైంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇక్కడ కొంత చెప్తున్నారు. మొత్తంగా ఈ వీళ్ళలో దాదాపు 10 మంది లోపు 7-8 మంది దాకా జీజీహెచ్ గుంటూరు జీజీహెచ్ పెద్ద హాస్పిటల్ అయిన ప్రభుత్వ హాస్పిటల్లో ఈ యొక్క 6-7 మరణాలు సంభవించిన ఈ ఊరు నుంచి వెళ్ళిన వారు అయితే ఆ జీజీహెచ్ లో ఏదైతే కేసులు ఏదైతే మరణాలు సంభవించిన మరణాలకు సంబంధించి ఏదైతే జ్వరాలతో గాని వేరే ఇతరత్ర కారణాలతో సంబంధించి మరణిస్తే కనుక వారి రిపోర్ట్లు ఏ విధంగా ఎందుకు చనిపోయారు ఏంటి అనే విధంగా కూడా దానికి సంబంధించిన రిపోర్ట్లు తయారు చేయాలి. అలాంటిది ఆ జీహెచ్ కి సంబంధించి కూడా అలాంటిది ఏమి నెలకొనిపోవటం, అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆ ఊరు వైపు కూడా కన్నెత్తి చూడకపోవడం. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.